Audio Jungle. నమస్కారం ఆర్కే కమ్యూనికేషన్ సిటీ న్యూస్ కి స్వాగతం. పసిపిల్లలు, గర్భిణీలు, బాలింతల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని అంగన్వాడీలు తక్షణమే సమ్మె విరమించి విధుల్లో చేరాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, దేవాదాయ ధర్మాదాయ శాఖ కుట్టు సత్యనారాయణ విజ్ఞప్తి చేశారు. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ గత 19 రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్న అంగన్వాడీలు పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో శనివారం డిప్యూటీ సీఎం కొట్టును క్యాంపు కార్యాలయంలో కలిసి వినతి పత్రం సమర్పించారు. డిసెంబర్ 8 నిర్వహించగా జరిగిన సమ్మెకు మద్దతు ఇవ్వాలని కోరుతున్నారు. గర్భవతులు, బాలింతలు 0 నుండి 6 సంవత్సరాల పిల్లలకు అంగన్వాడీ వర్కర్లు, మినీ వర్కర్లు, హెల్పర్లు అనేక సేవలు అందిస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కనీస వేతనాలు చెల్లిస్తున్నారు. అడగడంలో తప్పేది మీరు అడుగుతున్నారు. ఎందుకంటే రోజు రోజుకి ధరలు పెరుగుతున్నాయి. ఈ అంగన్వాడీ అన్నది ఒక స్టేట్ గవర్నమెంట్కి సంబంధించింది కాదు, ఇది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఐసిడిఎస్ ప్రాజెక్ట్ కింద మనం పంపించే పాలు కానీ, ఈ బాలామృతం కానీ, ఇంకా ఇతర అన్నీ కూడా కొంత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సపోర్ట్ చేస్తుంది. వాళ్ళ ధరలు పెరిగినాయి అనుకుంటున్నాం. ధరలు ఎవరి వల్ల పెరిగినాయి? వాళ్ళు రోజు ధర్నా చేస్తారు. ఎవరి గురించి? కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ ధర పెంచేసింది, డీజిల్ ధర పెంచేసింది, మంచినూనె ధర పెంచేసింది, కందిపప్పు ధర పెంచేసింది, మినపప్పు ధర పెంచేసింది. ఇవన్నీ కూడా కమోడిటీస్ అన్నాయి. మన చేతిలో ఉండవు కదా, స్టేట్ ప్రభుత్వం చేతిలో ఉండవు. ఇక్కడ ఒక చేతిలో మన స్టేట్ గవర్నమెంట్ చేతిలో ఉంటే ఇక్కడ మన ప్రభుత్వం బట్టి ధరల వల్ల పెరుగుతాయి. పెరిగిన దానికి మనం చేసే కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం మీ పిల్లల్ని చదివించడానికి అమ్మఒడి ఇస్తున్నాం. చెప్పేది టౌన్లో ఉన్న వాళ్ళందరికీ, టౌన్లో 12,000 ఆదాయం వరకు ఉన్న వాళ్ళకి బీపీఎల్ తీసుకుంటాం. టౌన్లో గ్రామాల్లో 10,000 ఆదాయ పరిమితి పెట్టారు కాబట్టి ఆడ కొంటే పెట్టుకోవాలి. అంతేగాని మీరు రావట్లేదని మీరు నాకు తెచ్చి ఎక్కడనే తాడేపల్లిగూడెంలో పనిచేసే, అబ్రంలో పనిచేసే అంగన్వాడీ వర్కర్లు క్యాకెట్ చెప్పండి అవుతుంది. మీకు ఏమైనా సంక్షేమ పథకాలు వస్తున్నాయా? అమ్మఒడి హెల్పర్కి వస్తున్నాయా? హెల్పర్ కూడా ఉన్నారు ఇక్కడ. అందరినీ పోగేసుకొచ్చారా? అదే మీరు మామూలుగా ఉన్నా కూడా వాళ్ళకి పని లేని వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళకి ఏదో పని కావాలి. మీ అందరి దగ్గర తలకో 25, తలకో 100, తలకో 50 కలెక్ట్ చేసి మీతోటి పని చేయించారు. పరిస్థితులు నాకు తెలియని విషయాలు లేదు. చదివింది వాళ్ళు నాకు అన్ని విషయాలు తెలియదు. మీరు చెప్పేది నేను మీరు ఈ ప్రభుత్వం గత ప్రభుత్వంలో అంగన్వాడీ వాళ్ళు ఉద్యమాలు చేస్తే గుర్రాలతో తొక్కించారు. అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. నేను మిగతా చోట్ల ఎలా జరిగిందన్నా నాకు తెలియదు, కానీ మా తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో అంగన్వాడీ వర్కర్స్ కానీ, హెల్పర్స్ కానీ 2004లో పెద్ద ఎత్తున అపాయింట్మెంట్ చేసినప్పుడు దగ్గర 169 మందికో 171 మందికో ఒకేసారి మన నియోజకవర్గంలో సెంటర్లో ఖాళీలు లేకపోతే కొమ్మూరులో కొన్ని మిగిలిపోయాయి, ఏలూరు మున్సిపాలిటీలో కొన్ని మిగిలిపోయాయి. దాన్ని నేను ప్రత్యేకంగా అప్పుడు ఇక్కడ అంతకుముందు కరెక్ట్గా పనిచేసిన విశ్రామించిన గారు ఆవిడ, నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఉమెన్ అండ్ చైల్డ్ వాళ్ళ పేరుకి ప్రిన్సిపల్ సెక్రటరీ ఉన్నారు. నేను ఆవిడ దగ్గర కూర్చుని
అమ్మ మీరు ఇలాగా మా సెంటర్లో ఆగిపోయాయి, మాకు ఏలూరులో మిగిలిపోయి, కొవ్వూరులో మిగిలిపోయి, మాకు ఏమంటే ఆవిడ జీవో ఇచ్చి మనకు అలర్ట్ చేసి, అప్పుడు ఏ టైంలో ఇప్పుడు పనిచేసిన వాళ్ళు అందరూ చెప్పనండి, నేను అపాయింట్ చేసిన వాళ్ళ కాదా ఎంత ఎవరు వాళ్ళ కలెక్టర్లు జాయింట్ కలెక్టర్లు ఇంటర్వ్యూ చేసి ఏదో అదని ఇదని ఏదో వంక పెడితే ఆ వంకలు ఏం పెట్టడానికి లేదు. మా 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 సోదరి వాళ్ళందరికీ మన న్యాయం ఏదో వాళ్ళకి ఇల్లు గడుపుకోవటం కోసం రోజు 4-5 గంటలు అక్కడ సెంటర్లో ఉండి పిల్లలు 4 గంటలకు వస్తున్నారు. కంపల్సరీ అవ్వాలి. మళ్ళీ నేను మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యే అయిన తర్వాత మళ్ళీ వచ్చేవన్నీ కూడా సెంటర్లు అన్నీ కూడా అక్కడ ఎవరెవరు ఎలిజిబుల్ ఉంటారో వాళ్ళందరికీ ఇచ్చారు. ఈ మధ్యకాలంలో మనం ప్రమోషన్ కూడా ఇచ్చాం. ఏది అంగన్వాడీ వర్కర్స్గా ఉన్న వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటే ఎగ్జామ్ కండక్ట్ చేసి వాళ్ళకి ప్రమోషన్ కూడా ఇచ్చారు. ఎవరు చేశారు ఇవన్నీ? ఈ గవర్నమెంట్ అయినా. ఇప్పుడు ఏదన్నా మీరు సమస్యలు చెప్పుకోవడానికి సమయం, ఎందుకంటే ఎలక్షన్లు వచ్చినప్పుడే కదా మీరు అడిగితే ఏదో జరుగుతుంది అని. దానికి పాపం మనవాళ్ళు మా మిత్రులు ఉంటారు, ఒక రకంగా మాకు మిత్రులు, ఇంకో రకంగా ఏమో మిమ్మల్ని అందరినీ ఇబ్బంది పెట్టేవాళ్ళు. మేనవాళ్ళు నుంచి వచ్చావు అన్నీ నాకు తెలుసు. నీకు ఎందుకు వచ్చావో కూడా నేను చెప్తాను. మీరు అలా మాట్లాడచ్చు. మీకు చంద్రబాబు నాయుడు ఇష్టమైతే చంద్రబాబు నాయుడు కొట్టేసుకో, నాకేం ఇబ్బంది లేదు. మీరు ఎందుకంటే నాకు తెలుసు కాబట్టి ఎవరెవరో ఏంటో చెప్తున్నాను నేను. మీరు అలాగే దయచేసి మాట్లాడద్దు. ఈ ప్రభుత్వం ఎంత ఉదారతో ఉందో, జగన్మోహన్ రెడ్డి గారు ఎంత మరి ఎవరికి ఏ ఇబ్బంది వస్తే ఎలాగ ఆదుకుంటున్నాడో ఈ విషయాన్ని నేను జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి కూడా తీసుకెళ్తాం. నిన్న మీరు ఒక అవగాహన కోసం ఒక చిన్న పని చేయండి. నిన్న పేపర్లో ఒక ½ పేజీ యాడ్ ఒకటి వచ్చింది. అంగన్వాడీ వర్కర్లకు సంబంధించి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చేసింది, గత ప్రభుత్వంలో ఏం జరిగింది, కేంద్ర ప్రభుత్వం సహకారం అందిస్తుంది, మనం ఎంత సహకారం అందిస్తున్నాం అన్నీ కూడా మీరు విపులంగా డీటెయిల్డ్గా ఒక ½ పేజీ యాడ్ పంపించారు. దయచేసి మీరు అందరూ ఒకసారి చదవండి. మిగతా వాళ్ళందరూ మాట్లాడుకుంటే అది చదివిన తర్వాత దాంట్లో ఏదన్నా ప్రభుత్వం అబద్ధం చెప్పినట్టు కానీ చేయని విషయం చేసి అబద్ధాలా ఎవరమ్మా? నిన్న జరిగిన భీమవరం మీటింగ్ లో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మాట్లాడిన తీరు చాలా హాస్యాస్పదంగా ఉంది. ఓటమి భయంతోనే పవన్ కళ్యాణ్ పై వ్యక్తిగత దూషణలకు పాల్పడుతున్నారు. నా ఎస్సీ సోదరులు, నా ఎస్టీ సోదరులు, నా బీసీ సోదరులను చెప్పే మీరు ఏ ఒక్క ఎస్సీకైనా ఎస్టీకైనా న్యాయం చేశారా? పవన్ కళ్యాణ్ పెళ్లిళ్లు గురించి, పెళ్లాల గురించి మాట్లాడే మీరు మీ కుటుంబంలో వారి గురించి, వారి పెళ్లిళ్ల గురించి మాట్లాడితే మీరు ఏం చేయగలరు? ఒక దళిత డ్రైవర్ను చంపి పార్సిల్ చేస్తే కనీసం పట్టించుకోలేదు. ఒక దళిత డాక్టర్ను పిచ్చివాడిగా ముద్రవేస్తే నువ్వు చేసిన న్యాయం ఏంటి? సీఎం గారు వ్యక్తిగతంగా మాట్లాడితే మేము కూడా మీ మంత్రులు చేసే వాటిపైన మాట్లాడవలసి వస్తుంది అని బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. ముందుగా పాత్రికేయ మిత్రులందరికీ, జనసేన పార్టీ సభ్యులకు, వీర మహిళలకు, పవన్ కళ్యాణ్ గారికి అందరూ కూడా ఉదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. నిన్నటి రోజున జగన్మోహన్ రెడ్డి గారు మీటింగ్ ఆశాంతం కూడా ఆయన డబ్బుతోనే ఈ రాష్ట్రాన్ని ఏదో డెవలప్ చేసిన విధంగా మాట్లాడడం, ఈ నాడు నేడు అని స్కూల్ మేము కట్టించామని చెప్పి చెప్పుకోవడం. ఓకే, మీ చేసిన పనులు చేయని పనులు కూడా కొన్ని చెప్పుకుంటూ ఉన్నారు. కానీ ఈరోజు వ్యక్తిగత విమర్శలు, మీరు ఏదైతే పవన్ కళ్యాణ్ గారి మీద వ్యక్తిగత విమర్శలు చేస్తూ ఉన్నారో, మీ చేతగాని తనాన్ని ప్రజల్లో ఎక్కడ అడుగుతారు అని చెప్పి ఎదరోళ్ళ మీద బురదల్లే కార్యక్రమం మీరు చేస్తూ ఉన్నారు. ఈరోజు చూసుకుంటే మీరు మాట్లాడదలుచుకున్నది రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై మీరు మాట్లాడగలరని అడుగుతున్నా. నిరుద్యోగ సమస్యల మీద మాట్లాడలేరు. మరి లిక్కర్లో మీరు దోచుకునే డబ్బు ఎక్కడ దాతున్నారో మీరు చెప్పలేరు. ఎంత దోపిడీ జరుగుతుందో కూడా మీకు తెలియదు. ఇసుకలో మీరు దోపిడీ చేస్తూ ఉన్నారు. సంక్షేమం గురించి మాట్లాడలేరు, పారిశ్రామిక అభివృద్ధి గురించి మాట్లాడలేరు, శాంతి భద్రతల మీద మాట్లాడలేరు, రోడ్ల గురించి మాట్లాడలేరు, మీ బాబాయ్ గురించి మీరు మాట్లాడలేరు, షర్మిల గురించి మీరు మాట్లాడలేరు. మీరు మాట్లాడేది పవన్ కళ్యాణ్ గారి పెళ్ళాల గురించి, పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ళ గురించి. సిగ్గు పెళ్ళాల మీ ఆవిడ తీసుకుని ఎప్పుడైనా గుడికి వెళ్ళావా?
ఇవన్నీ ఒకసారి ఆలోచన చేసుకుని మీటింగ్ పెట్టుకుని మాట్లాడతాం. మేము కూడా అడుగుతాం, ప్రతి మనిషికి ఈ రాజ్యాంగం ఇచ్చిన అధికారం, వాక్ స్వతంత్ర దేశం, ప్రజాస్వామ్య దేశం. కుదరదు మీరు అరెస్టులు చేసి పోలీసులతో కొట్టించేస్తా ఉంటే ఆ రోజులు వెళ్ళిపోయినాయి, తిరుగుబాటు స్టార్ట్ అయింది. కాబట్టి మీరు ఖచ్చితంగా ఇవాళ అంగన్వాడీల స్ట్రైకు, నువ్వు పెట్టిన వాలంటీర్ జీతాలు సరిపోలేదని వాళ్ళ స్ట్రైక్ అంటున్నారా, ఉద్యోగస్తులు రోడ్డెక్కారు, ప్రభుత్వ ఎంప్లాయీస్ రోడ్డెక్కారు, జీతాలు ఇవ్వలేని పరిస్థితి. అమరావతి లేని రాజధాని చేశావు. ఎక్కడ ఓ కొండను బోడిగుండు చేసి, ఓ ఋషికొండ అనేది ఒక మనకి చరిత్ర ఉన్నటువంటి ఋషికొండను కూడా దాంట్లో ఉన్న గ్రావెల్ అమ్మేసుకొని, దాంట్లో ఉన్నటువంటి పర్యాటక కేంద్రంగా ఉన్నటువంటి ప్రాంతాన్ని తీసుకెళ్లి నీ బంగళాకి నువ్వు అక్కడ కూర్చొని సముద్రంలో కనపడాలి. ఎందుకంటే మిగిలిందే సముద్రం, ఇక్కడ ఏం లేదు, ఇంకా ఆంధ్రాలో ఏం లేదు, ఇంకా సముద్రం మిగిలింది. ఇక్కడ తెల్లగా ఉంది వాటర్. ఏంటి ఎటు చూసినా ఏదో కుర్రోళ్ళంతా వేరే స్టేట్కి వెళ్ళి ఉద్యోగాలు చేసుకోవాలి, కాంట్రాక్టర్లు అంతా వేరే చోట కాంట్రాక్టులు చేసుకోవాలి, రియల్ ఎస్టేట్ వాళ్ళంతా హైదరాబాద్ పోవాలి, లేకపోతే బెంగళూరు పోవాలి. అలాంటి దుస్థితి రావడానికి కారణం నువ్వు కదా అని అడుగుతా ఉన్నా. ఇక్కడ ఈ స్టేట్ లో అన్ని వనరులు ఉంటే ఇంకో స్టేట్కి వెళ్ళి మేమెందుకు బతుకుతాం? ఇంకో స్టేట్కి వెళ్ళి మా పిల్లల్ని ఎందుకు పంపిస్తాం? నీ పిల్లలు, నీ కుటుంబ సభ్యులు నీ దగ్గర ఉండాలా? మా పిల్లలుగా పుడితే వాళ్ళు ఎక్కడో చోట ఉద్యోగం చేయాలా? వాళ్ళకి ఉద్యోగం ఎవరా? ఇక్కడ ఉన్న పొలాలకి పండించకుండా దిక్కు లేదా? ఇలాంటివన్నీ మానేసి ప్రజా సమస్యలు మాట్లాడుకుందాం. నీకు దమ్ముంటే నేను వస్తా, నీతో చెప్తా బహిరంగ ఇంటర్వ్యూలో. నేను జగన్మోహన్ రెడ్డి గారు నాకు వచ్చేసి ఆన్సర్ చేస్తానంటే, నేను సామాన్య పౌరుగా అడుగుతా, జనసేన పార్టీ కార్యకర్త, నేను అడిగేదానికి ఆన్సర్ చేయాలి. డిబేట్ రండి, కూర్చుందాం. మీరు ఏం చేశారో ఏం చేయలేదో మేము చెప్తాం, మీరు చెప్పుకుంటాం కాదు. ఎంతసేపు డప్పు కొట్టుకుంటాం కూడా కాదు. కాబట్టి ఈసారి ఎవరు మాట్లాడినా సిద్ధంగా ఉండండి. దానికి మీరు పిలవండి డిబేట్కి. మీరు చేసిందేంటో మీరు చెప్పండి, మీరు చేయిందేంటో, మీరు ఎక్కడ లూట్ చేశారు నేను చెప్తా. అంతేగాని పవన్ కళ్యాణ్ గారు పర్సనల్ జోలికి వెళ్తే మాత్రం మీ పర్సనల్ జోలికి వచ్చి తీరుతాం. ఇప్పుడు మాట్లాడిందని 100 రెట్లు మాట్లాడతాం. మీరు ఏం చేసి సిద్ధంగా ఉన్నాం అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. పోతే చాలా మంది ఇవాళ జనసేన తెలుగుదేశం పార్టీలు కలిసి పనిచేస్తూ ఉన్నాయి. క్షేత్రస్థాయిలో కొన్ని ఇబ్బందులు ఉండొచ్చు. కుటుంబంలో ఉన్న వ్యక్తులకే, ఆ కుటుంబంలో ఉన్న పిల్లలకే కొన్ని సమస్యలు ఉంటాయి. సమస్యలు ఉంటే సమస్యలుగా చూసుకుంటాం. మా అధిష్టానం వచ్చిన తర్వాత, మా అధిష్టానం మాట స్థిరోధార్యం నేను ఈ రోజు వరకు ప్రెస్లో కానీ ఎక్కడ ఎవరికైనా చెప్పలేదు. నాకు రోజుకోసారి సీట్ వచ్చిందని కానీ, లేకపోతే ఎదర పార్టీ కూడా డబ్బులు ఏదో అయిపోయాడని కానీ, లేదా ప్రతి ఇంటికి వెళ్ళి పార్టీ మారిపోతారని చెప్పి ఎవడైనా ఏదో మాట్లాడితే చెప్పుతో కొట్టండి. బొలిశెట్టి శ్రీను గురించి ఎవడైనా మాట్లాడి మీ దగ్గరికి వచ్చి పార్టీ మారిపోయాడు, లేకపోతే అటు అయిపోయాడు, నా వ్యక్తిగతంగా ఎవడైనా మాట్లాడితే మీరు చెప్పుతో కొట్టండి. నేను అలా మారిపోవాలనుకుంటే ఇప్పుడు 4.5 సంవత్సరాల నుంచి నేను ఎవరి డబ్బుతోని బతకట్లేదు. నా సొంత డబ్బులు, నా ఆస్తి నేను పార్టీ కోసం ఖర్చు పెడతాను. ఏదో ఒక నేను సమాధానం చెప్పక్కర్లా. కానీ ఇవాళ మీరు పోస్టులు పెట్టడం, నేను పెట్టానా? నేను ఊళ్ళో లేనప్పుడు నాకు టికెట్ వచ్చిందని చెప్తే కొంతమంది అభిమానులు పెట్టారు. నేను చెప్పాను, ఒరే అబ్బాయి ఈ గొడవలకు వెళ్ళొద్దు, సర్దుకోవాల్సిన అవసరం ఉంది, నేను మాట మీద నిలబడి ఉన్నా, ఎవరికి టికెట్ వచ్చినా కలిసి పనిచేద్దామని చెప్పాం. అదే మాట మీద ఉన్నా. ఈ రోజు వరకు నేను ఎవరికి చెప్పలా. ఎప్పుడైనా ప్రెస్ మీట్ పెట్టి చెప్పాను నాకు టికెట్ వచ్చిందని చెప్పాను. కానీ నా అధిష్టానం నాకు చెప్పింది, అది కూడా మీకు నేను చెప్పలా. నా అధిష్టానం నాకు చెప్పింది, శ్రీను గారు మీరు రెడీ చేసుకోండి అన్ని, మేము ఉన్నాం, మీరు మీ పని మీరు చేయండి అన్న. నేను ఆల్రెడీ పల్లెపూర్లో 1,00,000 మంది జనాన్ని కలిశాను. సిన్సియర్గా పనిచేస్తున్నా, షో చేయట్లేదు. ఒక వీధిలోకి వెళ్ళి 4 చోట్ల కనబడి వచ్చేయట్లా, ప్రతి గుమ్మం తొక్కుతున్నాం. ఒక ఊరు 10 కిలోమీటర్లు 12 కిలోమీటర్లు తిరుగుతూ ఉన్నాం. ప్రజలకు అర్థం చేసుకుని చెప్తాను. నేను తిరిగిన ప్రతి ఊరు మన కూడా ఉంది. ఇవాళ ఆ తెలుగుదేశం పార్టీ వస్తే వాళ్ళకు ఉపయోగపడుతుంది అంతే తప్ప ఎవరో చెప్పారని, లేదా వాడి దగ్గర డబ్బు లేదని, డబ్బు లేదని ఎవరికైనా ఈ ఊళ్ళో ఎవరికైనా రూపాయి ఇవ్వాలా? ఏ హోటల్ బిల్లు కట్టాలా? ఏ వాటర్ బాటిల్ కానీ బిల్లు కట్టాలా? లేకపోతే నా మనిషి ఎక్కడ దౌర్జన్యం చేస్తా ఉన్నారా? తాడేపల్లిగూడెం సేట్యూ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ స్థానిక మున్సిపల్ ఆఫీస్ దగ్గర మహాత్మా గాంధీ విగ్రహం వద్ద 5వ రోజు నల్ల దుస్తులు ధరించి సమ్మె నిర్వహించడం జరిగింది. పర్మిట్ చేయాలి, పర్మిట్ చేయాలి. సమాన పనికి సమాన వేతనం, సమాన పనికి సమాన వేతనం. మున్సిపల్ కార్మికుల ఐక్యత, మున్సిపల్ కార్మికుల ఐక్యత. జరుగుతున్న 5 రోజుల సమ్మెను
సమస్యలు పరిష్కరించాలి గవర్నమెంట్, మా సమస్యలు పరిష్కరించాలి గవర్నమెంట్. మున్సిపల్ కార్మికుల ఐక్యత, మున్సిపల్ కార్మికుల ఐక్యత. సమాన పనికి సమాన వేతనం, సమాన పనికి సమాన చేస్తున్నామండి. ఈ ప్రభుత్వం మాకు పట్టించుకోవాలి, మాకు పర్మిట్ చేయాలి, ఆత్మకోస విధానాన్ని రద్దు చేయాలని కోరుతున్నాము. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కూడా అడుగుతున్నాం. మేము సంక్షేమ పథకాలు కూడా ఇవ్వాలని కోరుతున్నాము. మాట తప్పులు మడం తిప్పలనే ఆయన ఈరోజు ఏమి మాట నెరవేర్చారు, మాకు ఏ సమస్యల మీదకి కూడా మాకు ఏది చేయకుండానే ఉన్నారు. అందుకోసం ఎంత రోజుల మీ సమ్మెలో మేము పోరాటం, మా సమస్యలు పోరాడి తెలుసుకునే జాత మేము సమ్మెను వదలము. ఈ కార్మికులు చాలా బుద్ధి చెప్తారు ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. మా న్యాయమైన సమస్యలు వెంటనే పరిష్కారం చేయపక్షంలో రానున్న కాలంలో వస్తున్నట్టు ఎన్నికల్లో మీ తీవ్రమైన బుద్ధి చెప్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న సమ్మె ఈరోజు 5వ రోజు చేరుకుంది. తాడేపల్లి పట్టణంలో కూడా మున్సిపల్ కార్మికులు, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ రంగంలో పనిచేస్తున్న కార్మికులు గత 5 రోజుల నుంచి సమ్మె నిర్వహిస్తున్నారు. ఈ సమ్మెలో పారిశుద్ధ్య కార్మికులు, ఇంజనీరింగ్ కార్మికులు, అలాగే ఆటో డ్రైవర్లు కూడా దీంట్లో పాల్గొనడం జరిగింది. మరి ప్రధాన డిమాండ్లు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ రంగంలో పనిచేస్తున్న కార్మికులు పర్మిట్ చేస్తానని ఈ ప్రభుత్వం దాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. అలాగే సుప్రీంకోర్టు ఇచ్చిన జీవో ప్రకారం, ఆర్డర్ ప్రకారం సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలనేది ఒప్పుకున్న వాగ్దానాన్ని అమలు చేయాలని ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. మరి రాష్ట్ర ప్రభుత్వం సంబంధించి ప్రధాన డిమాండ్లు పరిష్కారం చేయకుండా సమస్యల్ని చర్చలతో కాలయాపన చేస్తూ ముందుకు నడుస్తుంది. చాలా మొండిగా వ్యవహరిస్తూ ఉంది. కానీ సమ్మెలు విచ్ఛేదం చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం చాలా నిర్లక్ష్య వైఖరి, నియంత్రణ ధోరణి వ్యవహరిస్తోంది. సమ్మె చేస్తున్న కార్మికుల్ని, వాళ్ళ ఉద్యోగుల సమస్యలు పరిష్కారం చేయడం కోసం వాళ్ళతో సంప్రదింపు చేసి సమస్య పరిష్కారం కార్యక్రమం చేస్తూ ఉంది. కానీ మరి విధంగా ఈ కూలీల యొక్క సమస్యలు పరిష్కారం చేయకుండా పోటీ కూలీలు తీసుకొచ్చి వాళ్ళతోటి సమ్మెను విచ్ఛేదం చేయడం కోసం ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే అంగన్వాడీలో పనిచేస్తున్న కార్మికులు సమ్మె చేస్తామంటే అంగన్వాడీ కేంద్రాలని సచివాలయ ఉద్యోగులతో బదలుకొట్టిన ఈ ప్రభుత్వం, అలాగే ఇప్పుడు మన మున్సిపల్ కార్మికులు సమ్మె చేస్తుంటే మున్సిపల్ కార్మికులు కూడా సచివాలయ ఉద్యోగులతో పనిచేయించాలని ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం చేస్తోంది. మరి సమ్మె సమస్యలు పరిష్కారం చేయకుండా కార్మికుల పట్ల చాలా నిర్లక్ష్యమైన రాష్ట్ర ప్రభుత్వం పోటీ కూలీలు తీసుకొచ్చి అదేవిధంగా సచివాలయ తాడేపల్లిగూడెం సేటివ్ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ స్థానిక మున్సిపల్ ఆఫీస్ దగ్గర మహాత్మా గాంధీ విగ్రహం వద్ద 5వ రోజు నల్ల దుస్తులు ధరించి సమ్మె నిర్వహించడం జరిగింది. ఈ సమ్మెకు తాడేపల్లిగూడెం నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త బొలిశెట్టి శ్రీను గారు సంఘీభావం తెలిపారు. ఈ సమస్యలో వాళ్ళకి సపోర్ట్ చేయాలి. ఫోటో పెడతాను. ఏదైతే హామీలు ఇచ్చిందో సమాన పనికి సమాన వేతనం, ఉద్యోగాల పర్మిట్ కోసం ఎలక్షన్ ముందు ఒక మాట, ఎలక్షన్ తర్వాత ఒక మాట మాట్లాడి ఈ ప్రభుత్వం మరి మళ్ళీ ఎలక్షన్లు వచ్చినాయి, కొత్త ఎదుగుదలతో ప్రజలు మోసం చేయాలని కుదరదని చెప్పి అందరూ కూడా ఇవాళ అంగన్వాడీ టీచర్లు కానీ, వాలంటీర్లు కానీ, మున్సిపల్ సిబ్బంది మున్సిపల్ సిబ్బంది అనేది పారిశుద్ధ్య పనులు జరగకపోతే ఊరంతా అనారోగ్యం పాలైపోతున్న ఆలోచనతో మనం తెలుగుదేశం ప్రభుత్వం మున్సిపల్ చైర్మన్ చేసినప్పుడు కూడా మిమ్మల్ని అందరినీ కుటుంబ సభ్యులుగానే భావించిన సంగతి ఎవరికి తెలుసు. ముందు మీరు బాగుంటే మేము అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ అందరినీ పర్మిట్ చేయాలనే డిమాండ్తో ముందుకు పోతూ ఉన్నారు. ఖచ్చితంగా జనసేన పార్టీ దానికి సపోర్ట్ చేస్తూ ఉంది. రాబోయే ప్రభుత్వం, మన ప్రభుత్వం రాబోతూ ఉంది. ఖచ్చితంగా మీ యొక్క న్యాయమైన కోర్టులన్నీ అమలు చేసే దిశగా ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు ఆయన మీటింగ్లో కూడా చెప్పడం జరిగింది. పారిశుద్ధ్య కార్మికులు లేనిదే ఆ ప్రాంతం అంతా కూడా మరి ఎలాంటి ఆరోగ్యం లేకుండా ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా వీళ్ళందరినీ ప్రజల ఆరోగ్యం గురించి పాటుపడేటువంటి ఉద్యోగంతో పాటుగా మీరందరూ లేకపోతే ప్రజల ఆరోగ్యం కూడా ఉంటుందనే విషయాన్ని మేము గమనించాం.
అదేవిధంగా పర్మనెంట్ ఉద్యోగులందరూ కూడా మీరు ఏదైతే గడిచిన 4 సంవత్సరాల నుంచి మీకు ఇచ్చేస్తామని చెప్పి కొన్ని డిపార్ట్మెంట్లో ఇచ్చిన జీతాలు ఎక్కువ, కొంతమంది తక్కువ ఇస్తూ ఉన్నారు. దానికి కూడా జీతం పెంచవలసిన అవసరం ఉంది. సమాన పనికి సమాన వేతనం. దేంట్లో అయినా పని అనేది కష్టం. అది పారిశుద్ధ్య పని లేకపోతే ఇంకో పని అనేది కాదు. చేసిన ప్రతి పనికి కూడా సరైన వేతనాలు ఇవ్వాలని చెప్పి మేము కూడా జనసేన పార్టీ కూడా డిమాండ్ చేస్తూ మీ అందరూ కూడా నేను మద్దతు తెలియజేసుకుంటూ ఉన్నా. తప్పనిసరిగా ఈ ప్రభుత్వం రావడానికి ప్రయత్నం చేద్దాం. రాకపోతే రాబోయే ప్రభుత్వాల్లో మీ తరఫున మీ మాటగా నేను ఈ వాడిని వినిపిస్తానని చెప్పి కూడా మీకు హామీ ఇస్తా ఉన్నా. మీరు మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకోండి. మరి రాబోయే జనసేన తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఎన్నుకుంటే ఖచ్చితంగా మీకు మంచి జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు ముఖ్యమంత్రికి ఏమి వినపడదు సామాన్యుల మాటలు. ఆయన అన్నీ కూడా ఎక్కడైతే డబ్బులు వస్తాయో, ఏ విధంగా మనం డబ్బులు జనం దగ్గర రాబట్టాలి, ఏ రకంగా పన్నులు పెంచాలి, ఏ రకంగా చెత్త పన్నులు వేయాలి, ఏ రకంగా మీటర్ ఛార్జీలు పెంచాలని తప్ప ఎలాంటి యావలేదు. మున్సిపాలిటీలు ఇవాళ గడిచిన 4 సంవత్సరాలు 30% ఇళ్ళకి మనకి పెరిగింది, పన్నులు పెరిగింది. ఇవన్నీ కూడా పురపాలక సంఘాన్ని బోర్డంత అది ఇన్కమ్ మొత్తం సరే ఇక్కడ ఉన్నటువంటి మరి ఫుడ్ సత్యానికి గడిచిన 4 సంవత్సరాల్లో ఏమీ చేయకుండా దోపిడీకి పాల్పడిన సందర్భంలో తెలుసు. వాటర్ ట్యాంకుల దగ్గర నుంచి కష్టం మున్సిపల్ వర్కర్స్దే, సంపాదన ఎమ్మెల్యేది. ఇలాంటి పరిస్థితుల్లో ఇక్కడ ఈ తాడిపూడి ఉంది. అది మీ అందరికీ తెలుసు. మరి ఏం జరుగుతుందో కూడా తెలుసు. గ్రావెల్ రోడ్లు వేసి డబ్బులు వాళ్ళ కాంట్రాక్టులు తీసుకుంటారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.